నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వెనుకొండ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిన నేతల దూషణలు, మీడియా వేదికగా విమర్శలు. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీస్ వారి ట్రాఫిక్ నిబంధనలు, వివరాలు వెల్లడించిన ఎస్పీ రవిశంకర్ రెడ్డి. సృష్టికి మూలం శ్రీ అన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో ఫీడ్ పెట్టకూడదని చట్టవిరుద్ధంగా అన్ని చెరువుల్లో వల్లభా ఫీడ్ అందించి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కోట్లు కొల్లగొడుతున్నాడని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెంబర్ 1 చీటర్ ఎమ్మెల్యే బొల్లా అని విమర్శించారు. 161 కోట్ల త్రాగునీటి పథకం పూర్తి చేయడం చేత కాలేదని అన్నారు. దొండపాడు చెరువు నుండి కలుషిత నీరు సరఫరా చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు ఇంటర్నేషనల్ ఫిగర్ చంద్రబాబు గారిని స్క్రిప్ట్ చదువుతున్నావు, ఆంజనేయులు గారు ఇచ్చింది వాళ్ళు ఇచ్చిందని చెప్పడానికి సిగ్గుందా? ఈడెవడండి ఈ పనికిమాలిన ఎమ్మెల్యే బొల్లా? అసలు ఆయన మాజీ సీఎం, కాబోయే సీఎం. అసలు ఏ నియోజకవర్గంలో ఏ దొంగ ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు ఏ దొంగ పని చేశారు, ఏ ఏదో పనులు చేశారు మొత్తం కూడా ఆయన ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాడు. ఆ సంగతి కూడా తెలియదు ఈ పనికిమాలినోడికి. ఊరక నోటికి వచ్చినట్టు దూల ఏదో అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి పెద్ద కోతలకు వస్తున్నాడు. అభివృద్ధి చేశా, నేను అభివృద్ధి చేశా, సంకలు గుద్దుకుంటున్నాడు. అసలు ఏంది నువ్వు చేసిన అభివృద్ధి? అసలు ఎందుకు నువ్వు సంకలు గుద్దుకుంటున్నావు చెప్పు? అసలు నేను తీసుకొచ్చిన నిధులతో సగం రోడ్డు మేము ఎన్ఎస్పి మీద రోడ్డు ఎత్తే నేను తీసుకొచ్చిన నిధులతో ఆ మిగిలింది చేశావు. అలాగే తిమ్మాపాలెం రోడ్డు నేను తీసుకొచ్చిన నిధులతో మేము సగం రోడ్డు ఎత్తే మిగిలింది ఈ టౌన్లో సిమెంట్ రోడ్డు నువ్వు వేసావు. నేను తీసుకొచ్చిన నిధులతోటేగా. మరి నేను తీసుకొచ్చిన 160 కోట్లతోటి ఈ మంచి స్కీము నువ్వెందుకు పూర్తి చేయలేకపోయావు అది చెప్పు. నువ్వు సోదరుడు కాబట్టి, పనికిమాలినోడు కాబట్టి నువ్వు చేయలేకపోయినావు. అదే కరోనా టైంలో కాబట్టి కాంట్రాక్టర్ చేయలేదు, ఆ కాంట్రాక్టర్ ఎవడో పనికిమాలినోడు అందుకే చేయలేకపోయాడు అంటాడు. కాంట్రాక్టర్ పనికిమాలినోడు కాదు, నువ్వు దద్దమ్మవు కాబట్టి నువ్వు చేసిన పనికి అదే మీ సైకో సీఎం నిధులు ఇవ్వాలా? నువ్వు కనీసం వెళ్ళి మీ సీఎం దగ్గరికి వెళ్ళి ఆ బిల్లులు ఇప్పితే ఎందుకు చేయడు బంగారులాగా? నువ్వు కమిషన్లు అడగకుండా ఉండొచ్చుగా. నువ్వు కమిషన్లు అడగటం ఎందుకు? అలాగే సీఎం చేత నిధులు ఎందుకు ఇప్పించలేకపోయావు? ఈ 2 కారణాల వల్లనే వినుకొండ ప్రజలకి దాహాది చేసేటువంటి గొప్ప పథకాన్ని సర్వనాశనం చేసావు నువ్వు. అంటే నిధులు నా చేతికి ఇచ్చావా అంటాడు ఈ పెద్ద నటబ్రహ్మ. చేతికి ఇచ్చేదేందా? అసలు గవర్నమెంట్ డబ్బులు ఎట్లా మారుతాయో తెలియనాడు ఇంత పనికిమాలిన దద్దమ్మ ఎమ్మెల్యే. అసలు నువ్వు ఎమ్మెల్యే ఎట్టయినావు నువ్వు? అండ్ నేను తీసుకొచ్చి కట్టలు నీకు ఇస్తానా? మరి నేను కట్టలు ఇస్తాను, నువ్వు సిమెంట్ రోడ్డు నేను చేసిన నిధులు చేసేసావు నువ్వు ఎన్ఎస్పి కాలం మీద. అంటే నేను కట్టలు ఇస్తేనే నువ్వు మన తిమ్మాయిపాలెం రోడ్డు సీసీ రోడ్డు నువ్వు వేసావా? నేను తెచ్చిన నిధులేగా. నువ్వు కేంద్రం నుండి ₹1 తెచ్చావు, చూపించు. నువ్వు అదేనా నేను తెచ్చింది జీవో అక్కడ ఉంది. ఆ పైపులన్నీ యాడ్ నుండి వచ్చినాయి? నేను తీసుకొచ్చిన డబ్బులు కాకపోతే యాడ్ నుండి వచ్చినాయి. కాంట్రాక్టర్ చేయలేదయా, 3 నెలలు చూస్తావు, 6 నెలలు చూస్తావు, సంవత్సరం చూస్తావు. చేయకపోతే నువ్వు కాంట్రాక్ట్ని మార్చి వినుకొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి కదా. 160 కోట్లు టౌన్ ఇయ్యి, గ్రామాలకు ఇవ్వాల్సిన 259 కోట్లు నువ్వు బోధన పోసిన పన్నీరు చేస్తావా? ఛీ, నీదో బతికేనా?
అసలు అసలు నీ అసమర్థతను ఒప్పుకో. నువ్వు పనికిమాలిన ఎమ్మెల్యే అని నువ్వు ఒప్పుకో. ఆడు పనికిమాలినాడు, కాంట్రాక్టర్ వాడు చేయలేదు, వాడు నీలాంటి వాడు చేయకూడదు పోయిండంటావు. నువ్వేం గడ్డి బీకుతున్నావు అంటున్నా. నువ్వేం గడ్డి బీకుతున్నావు వాళ్ళ చెప్పు. ఆడు కాంట్రాక్టర్ పని చేయలేదు, 3 నెలలు చేయలేదు, మార్చుకోవాలిగా. 6 నెలలు చూస్తావు, సంవత్సరం చూసావు. ఆడు పని చేయకపోతే ఇంకొకటి వెంటనే వాడిని క్యాన్సిల్ చేయించేసి ఇంకొక కాంట్రాక్టర్ని తీసుకొచ్చి నువ్వు పని చేయించాలి కదా. ఆ టెండర్ క్యాన్సిల్ చేయాలి కదా. చేయకపోతే ఏం గడ్డి బీకుతున్నావు నువ్వు? ఇన్ని 400 కోట్లు మొత్తం టౌను రూరల్ కలిపి డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే పథకం ఆనాడు చంద్రబాబు గారు ఇస్తే, వెంకయ్యనాయుడు గారు టౌన్ ఇచ్చి చంద్రబాబు గారి రికమెండేషన్తో అంత కష్టపడి నిధులు తీసుకొస్తే నేను నిధులు తెస్తే చేయటం చేతగాని అసమర్థుడు నువ్వు. ఇంత పనికిమాలినోడి నువ్వు. నీ పనికిమాలితనం, నీ చేతగానితనం ఒప్పుకో, ప్రజలు క్షమిస్తారు. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రజలకి. కాంట్రాక్ట్ చేయకపోతే 6 నెలలు చూస్తావు, అప్పుడైనా మార్చాలిగా. కాంట్రాక్టర్ పని చేయకపోతే నువ్వేం గడ్డి పీకుతున్నావు? ఇది బొల్లా పూర్తి అసమర్థత వల్లనే పూర్తి కాలేదు. నేను తెచ్చిన నిధులు ఉన్నాయి కాబట్టే ఈ పైపులు వచ్చినాయి. అట్లాగే అక్కడ ఎయిర్ వాల్స్ ఉన్నాయి, పైపులు ఉన్నాయి. ఆ ఎయిర్ వాల్స్ కూడా పైపులు చూసి ఎయిర్ వాల్స్ చూసి పైపులు అంటున్నాడు ఆయన. నీకు మతి భ్రమించింది. ఎప్పుడన్నా ఎమ్మెల్యేగా ఈ పని ఎట్లా చేయించాలి, తొందరగా చేపిద్దామని అక్కడికి వెళ్ళి ఆ డ్రింకింగ్ శాస్త్ర మంచినీటి పథకం ప్రాజెక్ట్ నువ్వు చూస్తేగా, నీకు బాధ్యత ఉంటేగా, అది చెయ్యాలని నీకు ఉంటేనేగా. నీ కమిషన్ కక్కుర్తే కానీ ఏ రోజన్నా సీఎం దగ్గరికి వెళ్ళి నిధులు ఇవ్వండి, బిల్లులు ఇవ్వండి, పెండింగ్ ఉన్నాయి, లేదా కాంట్రాక్టర్ పని చేయట్లేదు, లేదా కాంట్రాక్టర్ మార్చాలని ఎప్పుడన్నా మాట్లాడావా? నీ అసమర్థత వలన వినుకొండ పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అందరూ బలైపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఆ స్కీమ్ పూర్తి చేసేది నేనే. రేపు అధికారంలోకి వచ్చేది మేమే. ఆ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పూర్తి చేసి ప్రతి ఇంటికి, వినుకొండ టౌన్లో నీళ్ళు ఇచ్చేది మేమే. గ్రామ సీమల్లో కూడా ప్రతి ఇంటికి వాటర్ స్కీమ్ నీళ్ళు ఇచ్చేది మేమే. నీ చేతకాంతనాన్ని ఒప్పుకోకుండా కాంట్రాక్టర్ చేయలేదు, కరోనా ఏముందా, 6 నెలలు పనులు పోలేదు. ఆ తర్వాత అందరూ పనులు పోయారుగా, అన్ని పనులు మొదలైనగా. మరి ఇది ఎందుకు కాలేదు? నీ చేతకాంతనం. అలాగే శివశక్తి ఫౌండేషన్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాన్ని విమర్శిస్తాడు. మా కంపెనీ బిజినెస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. గుండ్లకమ్మ వాళ్ళు ఇసుక తీసుకుపోయి అమ్ముతా అంట, దొండపాడు చెరువులో మట్టి అంట, ఈడి మశానం. అసలు నువ్వు నటబ్రహ్మవి. ఆ సినిమా రీల్ వేసి అప్పుడు నీ బతుకు తెలుసుగా, లారీ క్లీనర్గా. ఈరోజు నీ వలన ఎంతమంది బలయ్యారో తెలుసుగా. నీ తిరుమల డైరీ వ్యవస్థాపకుడు ఎవరు? ధూళిపాల సాంబశివరావు. నీ వల్లనేగా మానసికంగా కుంగి కుసించి చనిపోయాడు. ప్రజలు తెలీదా? నీ తిరుమల డైరీ నీకు అన్నం పెట్టినోడు చెయ్యే నువ్వు నరికావే. అసలు నువ్వు మంచివేనా? నీకు మానవత్వం ఉందా? మానసిక వేదంతో చనిపోయాడు ధూళిపాల సాంబశివరావు, ఈ డైరీ పెట్టిన ఆయన. ఈ దుర్మార్గానికి కారణం నువ్వేగా. అట్లాగే అమరా కాలేజీ, అమరా ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత అమరా వెంకటేశ్వరరావు. పాప ఆర్యవైశ్య సంఘంలో మంచి పేరున్న ఆయన. నీ వేధింపులకి, ఆయన కాలేజీ అతి తక్కువ ధరలో కుట్టేయటానికి నువ్వు చేసిన కుట్రకి, నువ్వు చేసిన మోసానికిగా బలైపోయింది. అమరా కాలేజీ అధినేత అమరా వెంకటేశ్వరరావు చావుకి నువ్వు కాదా కారణం? చెప్పు, గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు కాదని. నీ వల్ల ఎంతమంది బలైపోయారు? ఈరోజు అనేక మంది బలైపోయారు నీ వల్ల. ఏసి నువ్వు నటబ్రహ్మం అయ్యావు. ఒకసారి మాయ మాటలు చెప్పి ఒక్క అవకాశాన్ని గెలిచావు. దానికి నువ్వు ఎగిరెగిరి పడితే ఎట్లా? నువ్వు నటబ్రహ్మవి, నువ్వు మహానటుడు అని ప్రజలందరూ తెలుసు.
ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పి అసత్య ప్రచారాలు చేసి నమ్మిస్తావు? నువ్వు రోజు పచ్చి అబద్ధాలు మాట్లాడతావు. మరి నాకు 3 సీఎంల దగ్గర మీ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీద కూడా మా కంపెనీకి అవార్డు వచ్చిందే. కిరణ్ కుమార్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళు ముఖ్యమంత్రులు అయినప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు 3 ముఖ్యమంత్రుల దగ్గర, 4 ముఖ్యమంత్రుల దగ్గర కూడా మా కంపెనీకి అవార్డులు వచ్చినాయి. బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులు వచ్చినాయి. అదనా ప్రభుత్వాలు మా కంపెనీకి అవార్డులు రివార్డులు ఇచ్చారు. నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఈరోజు కళ్ళజోళ్ళ మీద విమర్శిస్తావు, శివశక్తి ఫౌండేషన్ అంటావు. నీ సేవా కార్యక్రమాలు నీ చేయడం చేత కాదు, నేను చేస్తుంటే నువ్వు ఓర్చుకోలేవు. దిగజారిన విమర్శలు ఇప్పటికైనా పచ్చి అబద్ధాలు అంటే మానేయి. ఇంక నీ అబద్ధాలు ఎంతకాలం అని భరిస్తారు వినుకొండ ప్రజానీకం? విన్నారు, నువ్వు చెప్పిన స్టోరీలన్నీ విన్నారు. హత్యాకూర అంటావు, హంతకుడు అంటావు, నీ ఇష్టం నోటికి వచ్చేట్టు మాట్లాడతావు. నా నిజాయితీ కోర్టులో నా నిజాయితీని నేను నిర్దోషం చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. అదన్నా తెలుసుకో. నువ్వు పచ్చి దుర్మార్గుడు అని నీకు వినుకొండలో 185 సిసి నంబర్ 185 2004లో వినుకొండ కోర్టులో నీకు శిక్ష పడింది. మీ తిరుమల డైరీకి మీకు శిక్ష పడింది. నీ మీద సిరిసిల్లలో ఒక కేసు, గుడివాడలో ఒక కేసు, తిరుమల డైరీ మీద, అలాగే తునిలో ఒక కేసు, ఈస్ట్ గోదావరి జిల్లాలో పత్తిపాడులో ఒక కేసు. నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో నిన్ను దేవుడు క్షమిస్తాడా? కల్తీ పాలు అమ్ముకొని నువ్వు ప్రజల ఆరోగ్యానికి ప్రాణాలకి ముప్పు తెచ్చిన నిన్ను దేవుడు క్షమిస్తాడా? ఈ కేసులన్నీ ఏంటి? కోర్టులో నీకు శిక్ష పడ్డది వాస్తవం కాదా? నాకు ఏ రోజైనా శిక్ష పడిందా చెప్పు? నువ్వు ఎంతమందిని చంపింది, నీ ఫ్యాక్టరీలో ఎలా చంపింది ఏంటి నీకు తెలుసుగా? ప్రజలు తెలియదు అనుకున్నావా? సింగపూర్లో కూడా నీ మీద కేసులు ఉన్నాయి. పాల శాతం తగ్గించేసి రైతులను మోసం చేసింది వాస్తవం కాదా? ఓ పక్క రైతులను మోసం చేశావు, ఓ పక్క పాలు వినియోగదారుని కల్తీ పాలు ఇచ్చేసి వాళ్ళకి ద్రోహం చేశావు, వాళ్ళ ఆరోగ్యాలతో ప్రాణాలతో ఆడుకున్నావు. నీకు దేవుడి కోర్టులో, ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. నువ్వు చేసిన దుర్మార్గాలకి, నువ్వు చేసిన పాపాలకి శిక్ష తప్పదు. ఈరోజు దొండపాడు చెరువు, దానికి అది నీ బినామీతో లేదా అడుగుతున్నా. దొండపాడు చెరువుకి ప్రతి సంవత్సరం 2 కోట్లు ఫీడ్ ఎలా సప్లై చేస్తున్నావు? అంటే అది నీది కాబట్టి ఆ దొండపాడు చెరువు ఎవరిని అడ్డం పెట్టుకొని బినామీగా పెట్టుకొని మొత్తం చేపలు పెంచుతుంది నువ్వు. నీ ఫీడ్ దాంట్లో వేసుకొని దాని ఆదాయం అనుభవిస్తుంది నువ్వు. అట్లాగే ఈరోజు కలుషితమైనటువంటి ఫీడు దొండపాడు చెరువులో కలిపింది వాస్తవం కాదా? అసలు మైన్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి చెరువుల్లో అసలు ఫీడ్ వేయకూడదు. ఒక ఎమ్మెల్యేగా, ప్రజాప్రతినిధిగా నువ్వు చేయొచ్చా? అసలు మైన్ ఇరిగేషన్లో ఫీడ్ వేయచ్చా? వేయకూడదు అనేది నీకు తెలుసు కదా. మైన్ ఇరిగేషన్, ఆ చెరువుల నీళ్లు ఇరిగేషన్కి పొలాలకు పెడితే దాంట్లో మళ్ళీ పండే పంట కూడా కలుషితం అవుతుందని ప్రభుత్వం చెప్పింది. మైన్ ఇరిగేషన్లో కల్తీ ఫీడ్ అసలు వేయకూడదు, అసలు మామూలు ఫీడే వేయకూడదు. నువ్వు కలుషితమైన ఫీడ్ ఏ విధంగా వేసావు? ఇదిగో ఇదే దొండపాడు చెరువు నీళ్లు. ఎంత కలుషితమైన నీళ్లు! నువ్వు దొండపాడు చెరువు నీళ్లు ఇప్పుడు సింగర్ చెరువుకి నింపినావు. గతంలో ఈ నీళ్లు ప్రజలతో తాగిచ్చావు. ఇదేనా నువ్వు చేసిన మంచినీళ్ళ స్కీము? పూడికి తీసి కట్ట ఒడ్డులు వెడల్పు పెంచి 60 లక్షల బిల్లులు మార్చుకొని నువ్వు 20 లక్షలు ఖర్చు పెట్టి నువ్వు 40 లక్షలు దోసుకుంది వాస్తవం కాదా చెప్పు? టెండర్లు పిలవకుండా 5 లక్షలకు పెట్టి టెండర్లు పిలవకుండా చేసింది ఎందుకు? కారణం ఏంటో చెప్పు. ఈ కలుషితమైన నీళ్లతో ప్రజల ప్రాణాలు తీస్తావు నువ్వు. ఈ కలుషితమైన నీళ్లు పొలాల్లోకి పోతున్నాయి.
ఈ కలుషిత నీళ్ళతో పంట వస్తే ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటి? ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఫీడ్ వేయకూడదు, మైన్ ఇరిగేషన్ చెరువుల్లో ఫీడ్ వేయకూడదు. నువ్వు ఎందుకు వేస్తున్నావు? నువ్వు ఎందుకు వేపిస్తున్నావు? నీ వల్లభా ఫీడే దాంట్లో వేస్తున్నారు. దానికి సమాధానం చెప్పు. నువ్వు నీ వల్లభా ఫీడ్ ఎందుకు వేస్తున్నారు? ఈ నీళ్ళు ఇట్లా కలుస్తే ఎందుకు చేస్తున్నారో చెప్పు. ఇది ప్రజల ప్రాణాలకు హానికరం కదా? అంటే ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో మీరు చెలగాట వాడతావు. నువ్వు నీ స్వార్థం కోసం సంవత్సరానికి 2 కోట్లు, 5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలు నీ ఫీడ్ అడ్డం పెట్టి దోచుకుంటున్నావు. నువ్వు చేపల మీద లాభం కావాలా? ప్రజల ఆరోగ్యం ఏమైనా పోయినా పర్లేదు, ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు, నువ్వు మాత్రం కోట్లతో దోసుకోవాలా? నీది ఒక బతికేనా? ఈ కలుషితమైన నీళ్ళకి ఈరోజు ప్రజల ప్రాణాల ఆరోగ్యం దెబ్బతింటుందంటే దొండపాడు చెరువు నీళ్లు నువ్వు కాదా కారణం అడుగుతున్నా. నీకు మానవత్వం ఉందా అని అడుగుతున్నా. నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతున్నా. ప్రజల ప్రాణాలు ఏమైనా పర్వాలేదా? అంటే నీ జేబులో కోట్ల రూపాయలు నీ జేబులు నిండితే చాలా? నీది ఒక బతికేనా? ఏంటి సిగ్గుందా నీకు? బొల్లా బ్రహ్మనాయుడిది హత్యలు చేసే సంస్కృతి అని మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అన్నారు. వినుకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బొల్లా బ్రహ్మనాయుడు వ్యాపార సంస్థలలో ఎంతో మంది చనిపోయారని, వాటన్నిటిని బయటకు రాకుండా రాజీ చేయలేదా అని తెలిపారు. పార్టీలు మారిన హుందాతనాన్ని కోల్పోకూడదని, 4 పార్టీలు మారిన బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ మారంగానే దూషణలు చేయటం ఆయన నైజం అన్నారు. మిత్రులందరికీ నమస్కారం. సోదరులు జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గారు మాట్లాడటం జరిగింది. నేను ప్రస్తుత శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి నా మీద వ్యక్తిగతంగా ఆంజనేయులు గారి మీద ఆరోపణలు చేయడం జరిగింది. అదే విధంగా పార్టీ పరంగా కూడా మాట్లాడటం జరిగింది. ఆయన మొదటగా మాట్లాడుతూ ఏమన్నారంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నీకు దేవుడుగా కనపడడం, ఈరోజు దయ్యంగా కనపడడం అని ఒక ప్రశ్న వేశాడు. నేను తెలుగుదేశంలో చేరకముందే చెప్పాను, సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, కృష్ణారెడ్డి మంత్రిగా ఉండగా, మా ఎంపీ గారు ఉండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకొచ్చాం. మున్సిపాలిటీలో కానివ్వండి, రూరల్లో కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పాం. ఈ మున్సిపాలిటీని చేశామని చెప్పాం. దానితో పాటుగా ఎప్పుడూ నేను రాజశేఖర రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడినని ఆ రోజు చెప్పే, ఈ రోజు చెప్తున్నా, రేపు కూడా చెప్తాను. అది నా ధర్మం. కానీ నీ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు 2007 వరకు 2008 వరకు 94 నుంచి 2008 వరకు 14 సంవత్సరాల పాటు చంద్రబాబు గారితో ఉండి కోడెల గారిని తీసుకెళ్ళి, లేకపోతే ఆంజనేయులు గారిని తీసుకెళ్ళి మీ అందరూ కూడా ఆయన దగ్గర అనేక పనులు చేయించుకొని ఆ తదుపరి పార్టీ మారిన తర్వాత ఈ రోజున చంద్రబాబు గారిని అనకూడని పదాలు నువ్వు మాట్లాడుతూ ఉంటే అది ఖండించాం. అంత విశ్వాసం లేకుండా నువ్వు మాట్లాడినావు, దాన్ని ఖచ్చితంగా మేము ఖండించాము. నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉంటే చాలా గౌరవించేవాళ్ళం. అప్పటికే ఆయన 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మేము ప్రతిపక్షంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారి పట్ల గౌరవం ఉండేవాళ్ళం. ఆఖరికి మా ముఖ్యమంత్రి ఆనాడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు గారిని గౌరవించేవాళ్ళు. అది మా సంస్కృతి. నీ మాదిరిగా పార్టీ మారంగంలోనే ప్లేటు మార్చి నోటికి ఏదొస్తుంది పెద్ద చిన్న లేకుండా మాట్లాడి ఉంటుంది. దాన్ని తీవ్రంగా గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం. పోతే ఇంకొకటి, ఏదో బ్రాహ్మణుల గురించి ఏదో కొట్టారు, తిట్టారు. అసలు ఏ బ్రాహ్మణులయ్యా? బ్రాహ్మణులు అంటే నాకు కానీ ఆంజనేయులు గారు ఎంత గౌరవం అయ్యా. ఈరోజు కూడా మేము పాదాభివందనం చేసేటటువంటి సంస్కృతి మాది. గుళ్ళో ఉండి పూజారులు ఉంటారు, అదేవిధంగా విద్యను నేర్పేటటువంటి గురువులు వాళ్ళు. ఈరోజు కూడా మా గురువు గారు వెంకటేశ్వరరావు గారు కనపడ్డ, ఆంజనేయులు గారి గురువు గారు ఎవరు కనపడ్డ మేము పాదాభివందనం చేస్తాం. అది మా సంస్కృతి.
అసలు నీకంటే ఆ చదువు సంస్కారం లేదు, గురువు ఎవరు ఉన్నారు కూడా నీకు తెలియదు. మేమైతే ఎంతో కొంత చదువుకున్నాం, ఈ రోజుకు మా గురువులు ఉన్నారు కాబట్టి అయ్యా మేమైతే బ్రాహ్మణుల పట్ల ఎప్పుడూ మంచి మనసుతో ఉంటాం, వాళ్ళని మేము గౌరవిస్తాం. ఎఫ్ఐఆర్ కాపీ తీపి అందులో ఏ పేర్లు ఉన్నాయి. ఆ రోజు ఎన్నపోస కాలంలో జరిగినటువంటి ఒక దుర్మార్గ చర్యలో ఎవరెవరైతే ఉన్నారో వారు మొత్తం ఇప్పుడు నీ ఎనికిడుతున్నారు. నీ చుట్టుపక్కల నీ ఎనికిడితే నీ కార్యక్రమాలు పాల్గొన్నటువంటి వారు ఆ ఎన్నపోస కాలంలో ముద్దాయిలు ఉన్నారు. నేను నిరూపిస్తా. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆంజనేయులు గారు కూడా ఆ దుర్మార్గ చర్యను ఖండించారు. శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నేను నా బాధ్యతగా ఒక అన్యాయం జరిగితే ఒక బీసీ సోదరుడికి వారి భార్యకి మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పించాం, 2 ఎకరాలు పొలం ఇప్పించాం, 5 లక్షల కాంపన్సేషన్ ఇప్పించాం. ఇది వాస్తవం. అక్కడ ఉన్నటువంటి ముద్దాయిలు మొత్తాన్ని ఈ రోజున నీ కార్యకర్తలుగా మలుచుకొని నీ చుట్టూరు తిప్పుకుంటా అసలు నువ్వు ఎన్నపోస కాలనీ గురించి మాట్లాడే అర్హత నీకుందా? అసలు ఇంకో సందర్భం అండి, ఈ హత్యల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆయన ఫ్యాక్టరీలో తిరుమల డైరీలో చనిపోతే ఏం చేశారండి? అదేవిధంగా ఎల్లచెరు రోడ్డు మీద లారీతో తొక్కించి ఒక కార్మికుడు చనిపోతే నువ్వేం చేశావండి? డబ్బులు ఇచ్చావు. నీ ఫీడ్ ఫ్యాక్టరీలో ఒక అతను చనిపోతే పంచాయతీ చేసి ఆ పంచాయతీ కుదరకపోతే పోలీసులు చేత జీబులో నెట్టించుకొని తీసుకుపోయి ఆ రవి ఎమ్మెల్యే గారు ఉంటే అక్కడ పంచాయతీ చేయించుకొని వచ్చావు. నువ్వు హత్యలు చేసే సంస్కృతి మాదా? కాబట్టి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడటం అనేది మంచి సంస్కృతి. రెండో తల్లిదండ్రుల గురించి మాట్లాడతావు. ఈరోజు చెబుతున్నావు రత్తయ్య గారు అంటే ఒక బ్రాండు. ఆ రత్తయ్య గారిని శ్రీకృష్ణదేవరాయ గారిని సంబోధించావు కాబట్టి నీకు తండ్రి లేడా మాకు తండ్రి అని అడిగితే నువ్వెందుకు అంత ఎగిసిపడతావు? ఎందుకు? ఆ ఎగిసిపెట్టేటప్పుడు 4 బీపీ మాత్రం పక్కన పెట్టుకో. మళ్ళీ ఏదైనా జరిగితే పొరపాటున ఆంజనేయ గారిని మమ్మల్ని దూషిస్తారు జనం. సభ్యత్వ సంస్కారంతో గౌరవంగా మాట్లాడటం నేర్చుకోమని తెలియజేస్తున్నా. ఇంకొకటండి, వీసీ నరసింహారెడ్డి గారు పాపం 10 ఎకరాలు ఆక్రమించుకుంటే ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంది. ఇంకొక డాక్టర్ గారు ఉండేవాడు రాధాకృష్ణమూర్తి గారు అని. మేము చిన్నప్పుడు పాపం ఆయన ఎక్కడి నుంచో తెనాలి ప్రాంతం నుంచి ఇచ్చి బ్రహ్మాండంగా వైద్యం చేస్తుండేవాడు. ఇక్కడే మన ఎన్ఎస్పి కాలం పక్కన 2 ఎకరాలు ఉండేదండి. కాట్రగారు రాధాకృష్ణమూర్తి గారు. ఆయన స్థలాన్ని కూడా నీ పక్కన ఉండేవాళ్ళు నువ్వు ఆక్రమించుకుంటే నీ పక్కన వాళ్ళు ఆక్రమించారు. ఆయన మానసికంగా చనిపోయి ఆ 2 ఆత్మలు డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు పిసి నరసింహారెడ్డి గారు ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి. అవన్నీ నీ వైపు చూస్తూ ఉన్నాయి. భగవంతుడు అని కూడా ఒకటి ఉంటాడు. తప్పనిసరిగా ఏం జరగాలో జరిగితే ఆత్మలు నీకోసమే వెయిట్ చేస్తున్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దీనితో పాటుగా మాట్లాడితాయా సిగ్గు లేదు, బుద్ధి లేదు, దద్దమ్మలు. ఏందయ్యా ఈ భాష? ఇటు యలమందరావు గారు, రాజకుమార్ గారు, నేను, ఆంజనేయులు గారు ఉన్నాం. మీరు ఎన్నో ప్రెస్ మీట్లు చూశారు, ఎన్నోసార్లు మాట్లాడాం. అసలు ఈ భాష ఏంది? ఈ భాష అంతా నీకే ఉపయోగపడిద్ది. సిగ్గు లేదు, దద్దమ్మలు, ఇంకా నోటికి ఏది వస్తే ఇవన్నీ నీకే అనుభవిస్తున్నావు. ఆ పదాలన్నీ నీ సొంతమయ్యా, నీ బ్రాండ్ అది. బ్రహ్మనాయుడు గారు బ్రాండ్ ఏందయ్యా అంటే దద్దమ్మలు అంటాం, సిగ్గు లేకుండా ఉన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. ఇవన్నీ ఆయనకే అప్పచెబుతున్నామండి, మాకెవరు కాదండి. తర్వాత ఒక సందర్భంలో ఆయనే చెప్పడం జరిగింది. నేనే కాదండి, పక్కన ఉన్న నేను లారీ డ్రైవర్ ఉండగా కప్పలు దాంట్లో వేసుకొని సౌకిలింగ్ చేస్తూ బోర్డర్లో కూడా మనుషులు తొక్కిచ్చానని చెప్పాడు. ఇది వాస్తవం, రా ప్రమాణం చేద్దాం. నువ్వు లారీతో మనుషులు తొక్కిచ్చి నీ పాల ఫ్యాక్టరీలో మనుషులను చంపి, నీ ఫీడ్ ఫ్యాక్టరీలో మనుషులు చచ్చిపోయి, నీ పాల ఫ్యాక్టరీ ఎదురుగా ఎలా చెరువులో మనుషులు చచ్చిపోతే ఇవన్నీ హత్యల కారణం ఎవరంట? నీ వ్యవస్థాపకుడైనటువంటి సాంబశివరావు గారు చనిపోయింది దేనికి? మానసికంగా నీకోసమే. ఇన్ని మరణాల కారణమైనటువంటి నువ్వు మా అమ్మల గురించి హత్యలు చేశారు, అది చేశారు, ఇది చేశారు అంటే ఏంటి? ఆంజనేయులు గారు చెప్పారు, మా హయాంలో కూడా చేసినటువంటి అభివృద్ధి పత్రాలన్నీ రెడీగా ఉన్నాయి. ఖచ్చితంగా నువ్వు ఎక్కడో వేదిక ఏర్పాటు చేయి. ఆ వేదిక దగ్గరికి నా హయాంలో నేను చేసిన అభివృద్ధి, ఆంజనేయులు గారి హయాంలో ఆంజనేయులు గారు చేసిన అభివృద్ధి, నీ హయాంలో నువ్వు చేసిన అభివృద్ధి ఖచ్చితంగా చర్చించుకుందాం. దాని గురించి ప్రజలకు వివరిద్దాం తప్ప నోరుంది కదా అని నోటికి ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా. ఇప్పుడు ఆ నీళ్లు చూపించారు కదా, నేను కూడా చెబుతున్నా,
జీవో నాకు తెలుసు. మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో ఎక్కడ ఫీడ్ పెట్టడానికి లేదు. ఒక దొండపాడే కాదు, ఒక పెదకంచెర్లే కాదు, ఒక ఈపూరే కాదు, ఈ రోజు ఉన్నటువంటి నూజళ్లే కాదు. 5 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు? నీ వల్లభా ఫీడ్ లేదు అందులో, లేకపోతే పంపించండి. నువ్వా మాట్లాడేది? నువ్వు వ్యాపారాల గురించి మాట్లాడతావా? ఎన్ని వాస్తవాలయ్యా? ఈ వాస్తవాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము కూడా సవివరంగా పొద్దుగోకులు ఇది కాదయ్యా. నువ్వేదో మాట్లాడటం, ఇంకా నీ కుమారుడు ఉన్నాడు పరిపక్వత లేని పిల్లోడు, అబ్బాయి కూడా ఏదేదో మాట్లాడుతుంటాడు. మేము ఆ పిల్లల గురించి మేమేం మాట్లాడాము? దయచేసి ఇంతటితోనన్నా నోరును అదుపులో పెట్టుకోండి. లేకపోతే పిచ్చి కుక్క గరిసింది, పిచ్చోళ్ళు బజారును పడ్డారు అని ఖచ్చితంగా నీ వైపే ప్రజలంతా చూస్తారు. ఇది చివరి ప్రెస్ మీటు. మేమైతే ఇంకా ప్రెస్ మీట్లు పెట్టాం. నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడదామంటే డేటు, ప్లేసు, టైం అంతా నువ్వు చెప్పు. మేము గౌరవంగా వస్తాం. గౌరవంగా ఈ నియోజకవర్గానికి ఎవరు ఆయాంలో ఏం జరిగిందని కూడా మాట్లాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నోరును అదుపులో పెట్టుకొని గౌరవంగా మాట్లాడటం అనేది ఇక నుంచే నేర్చుకో. ఎందుకంటే 70 సంవత్సరాల వయసు వచ్చింది. ఇందా మనం చూసిన ప్రెస్ మీట్లో ఏంది ఎగిసేసి పడుతుండు, చెమటలు గారుతున్నాయి, 2 సార్లు స్టంట్లు వేయించుకున్నావు. మిత్రమా, ఎందుకయ్యా నువ్వు పెద్దోడివి? నువ్వు జాగ్రత్తగా ఉండయా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలనేది మేమందరం కోరుకుంటున్నాం. నువ్వు బ్రహ్మాండంగా పోటీ చేయాలా, ఆంజనేయులు గారు పోటీ చేయాలా. ఎవరు ఏందో ప్రజలు నిర్ణయిస్తారు. కొద్ది రోజుల్లోనే వచ్చింది కదా, ప్రజాక్షేత్రంలో పోదాం బ్రహ్మాండంగా. ఆ ప్రజలు మంచి తీర్పునిస్తారు. ఆ తీర్పును మనందరం పాటిద్దామని, నువ్వు మాత్రం ఆరోగ్యంగా ఉండాలని, నోరును అదుపులో పెట్టుకోవాలని చివరిసారిగా మనవి చేస్తూ ముగిస్తున్నా. తోడు దొంగలు అందరూ ఒక్కటే, వినుకొండను దోచుకునేందుకు పెద్ద కుట్ర పన్నుతున్నారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీలు ఇద్దరు అవినీతిలో పీహెచ్డీలు, డబుల్ పీహెచ్డీలు చేసిన వ్యక్తులు అని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు ఎప్పుడు జీవి అవినీతిని ప్రశ్నించలేదా అని తెలిపారు. ప్రజలు వీరిని నమ్మరని, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఎద్దేవా చేశారు. పూర్తి స్థాయిలో పిహెచ్డి చేసినటువంటి మల్లికార్జునరావు గారు, డబుల్ పిహెచ్డి చేసినటువంటి ఆంజనేయులు గారు, వాళ్ళిద్దరికి చాలా ఫ్రెండ్స్, దానికి చదువు వాటన్నిటిలో బాగా భాగస్వాములు అని చెప్పారు. మల్లికార్జునరావు పిహెచ్డి అయితే ఆయన డబుల్ పిహెచ్డి. వీళ్ళిద్దరూ చెప్తా ఉన్నారు, మమ్మల్ని బూతులు మాట్లాడాడు అన్నారు. నేను ఎక్కడా బూతులు మాట్లాడలేదు. మీరు దద్దమ్మ అని 16 సార్లు అన్నప్పుడు నువ్వు వాళ్ళను మాట్లాడావు, ఈడు వాడని. ఆంజనేయులు అనే ఆ వ్యక్తి ఈడు వాడు అని మాట్లాడావు. నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు డబుల్ పిహెచ్డి చేసినటువంటి మీరుకి అలాంటి మాటలు మీకు వచ్చే పరిస్థితి మరి ఎందుకు కల్పించుకున్నారు? మీరు మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడిన అటువంటి భాషనే నేను వాడాల్సి వస్తుంది. మీరు మీ విధానాలు ఏ విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారు, ఎక్కడా ఒక్క పని చేసింది లేదు. మా కాలంలో జరిగింది, మా కాలంలో చేశాము, మా తాతలు ఏదో చేశారు అన్నట్టుగా మాట్లాడితే కాదు. ఏం చేశారని కొన్ని చెప్పుకోండి. మీరు మేమేం చేసామని మేము చెప్పుకుంటాం. మీరు ఆంజనేయులు ఈడు అనేటప్పుడు నేను ఏరా అంటే అది ఎంత పని కాదు. అది నువ్వు అంటావు, నేను అంటాను, దానికేం పెద్ద ఇదేం కాదు అని. మళ్ళా బ్రహ్మనాయుడు ఏం చదువుకోలేదు కదా, అందుకని బూతులు మాట్లాడుతున్నా అంటాడు ఇతను. ఇంకొక మాజీ ఇలా మీరు మాట్లాడే దాంట్లో నేను ఫీడ్ ఫ్యాక్టరీ అని గురించి మాట్లాడారు. చేపలు ఎవరు వేసుకుంటున్నారు, పీడు ఎవరు వేస్తున్నారు, అసలు దొంగే దొంగ అన్నట్టు ఇతను
మాట్లాడదంటే ఆ పక్కనే ఉన్నాడు కదా పీడు ఎవరు వేసేది, చేపలు ఎవరు మీద పెంచేది, నీ పక్కన ఉన్న ఆయనకి నాకు బాగా తెలుసు అండి, అది ఎలా వేయకూడదు ఆ చట్టం తెలుసు అని చెప్తుండు. ఆ చట్టం తెలిసిన మీరు చేపల చెరువులు పెంచుతున్నారా, నేను చేపల చెరువులు పెంచుతున్నానా? కనీసం ఇది చూసేదానికి చెప్పేదానికి మీరు ఏదన్నా అబద్ధం ఆడేదానికి అతికే విధంగా ఉండాలంట. ఈ ప్రమాణం చేస్తారంటాడు మాటకు ముందెత్తే ఒక మాజీ. అది కూడా నేను అనట్లా, అది కూడా నాకు అవసరం లేదు. మనం అందరం వ్యక్తిగతంగా ఎలా వెళ్ళకూడదు. అబ్బా ఏం చెప్తావండి, నీ అబ్బా ఏమబ్బా నీ చాతుర్యం, ఆయన నవ్వు, మీ ఇద్దరి కలయిక, అబ్బా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారయ్యా ప్రజలు. ఆ గొప్పలో అందులో ఒక ఆయన పిహెచ్డి, ఒక ఆయన డబల్ పిహెచ్డి. అబ్బో అంతా ఇంగ్లీష్ నాలెడ్జ్, అబ్బా అపారమైన నాలెడ్జ్ అండి. అసలు అంతా ఇంత కాదండి. బా మల్లికార్జునరావు గారు అంటే ఉప్పు, పప్పు, చింతపండు, బియ్యం వగైరాలు ఎలా దాన్ని పూర్తి స్థాయిలో ఎలా దాన్ని సృష్టించాలని అంత పిహెచ్డి చేశాడు. ఇటు వచ్చేవారికి అయినా ఇసుకని ఎలా గులికల్లాగా మార్చాలని, మట్టిని ఎలా వర్మీ కాంపోస్ట్గా తీసుకెళ్లాలని, మంచినీళ్ళల్లో రసాయనాలు కలిపి ఇందాక చూపించండు. అబ్బా ఇలాంటి నీళ్ళు ఇస్తుండయా, ప్రజలందరూ తాగుతున్నారయ్యా. అబ్బా ఏమి సైంటిస్ట్ అండి. అబ్బా అబ్బా ఆయన ఒక సైంటిస్ట్ గారు, ఆంజనేయులు గారు. అటు ఆయన ఎటు చూస్తుండో కాని రాట్లా, ఈయన కలిసి వస్తుండో ఆయన కలిసి వస్తుండో తెలియట్లా, ఆయన కలిసి వస్తుండో ఈయన కలిసి వస్తుండో తెలియట్లా. అపారమైనటువంటి పిహెచ్డీలు చేసి అనేకం కనిపెట్టి ఆయన చేప ఎలా తయారు కావాలి, చేప మేత ఎలా పెట్టాలి, ఆ మేతకి ఎలా అడ్డి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, ప్రజలకు ఎలాంటి జబ్బులు వస్తున్నాయి అని అందులో అపారమైనటువంటి పిహెచ్డి చేశాడంట మక్కిన మల్లికార్జునరావు గారు. రాజకీయం కంటే కూడా మీరందరినీ పూర్తి స్థాయిలో ఈ దోపిడీదారులు, ఈ దొరలు ఇద్దరు కలిసి ఇక్కడ దోపిడీ చేయాలని చూస్తున్నారు. మీరు తగిన విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి, మంచికి ఓటేయండి, ఎవరు మంచి చేశారనుకుంటే వారికి ఓటేయండి. అదే నా మిమ్మల్ని నేను కోరేదని మరొక్కసారి సవినీయంగా మనవి చేసుకుంటూ, ఇవన్నీ వీళ్ళందరి ఆలోచనలు, బ్రహ్మనాయుడు అనే మనిషి ఎవరు చెప్పినా వినడు, తప్పు చేయడు, మన దారికి రాడు, మనకు ఎక్కడెక్కడ ఈలు పడదు అనుకొని ఆ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళకే ఎందుకు పోయారో మీరే గమనించాలి. దోపిడీ చేయడానికి పోయారు. దోపిడీ అబ్బో, ఊరికొక ఎమ్మెల్యే అయ్యేదానికి మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికొక ఎమ్మెల్యే, గల్లీకి ఒక రౌడీ, గొంతుకొక రౌడీ, సందుకొక రౌడీ. ఇలాంటి సంస్కృతి కావాలనుకుంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఆలోచన తీసుకోండి. ఆ రోజు చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే వీళ్ళిద్దరి కలయిక. ఆ కలయికలో భాగమే ఈ బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఏ విధంగానైనా ఎదుర్కొని, ఇతను ఉంటే ఇక్కడ మన ఆటలు సాగవు, పేదల పక్షాన, పేదలకు అండగా బ్రహ్మనాయుడు ఉంటాడు. బక్క చిక్కిన అటువంటి కుటుంబాలకి బ్రహ్మనాయుడు అండగా ఉంటాడు, కౌశంలా ఉంటాడు. ఇతన్ని ఏదో విధంగా అవకాశం ఉన్నంత వరకు అడ్డు తొలగించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారే, ఆ ప్రయత్నాన్ని ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మరొక్కసారి సౌనీయంగా మనవి చేసుకుంటూ, మరి
రేపు మహాశివరాత్రి ఈయన ఇంక చెప్పాలంటే ఈయన చరిత్ర ఉంది. అసలు ఏది ఎలా తయారు చేయాలో, జింక్ ఎలా తయారు చేయాలో, డూప్లికేటు బోరా ఎలా తయారు చేయాలో, బూడిదని మరోలాంటి 10% అంటారు పొడి పురుగుల మందులాగా, బూడిదని పురుగుల మందు ఎలా చేయాలో దాంట్లో పిహెచ్డి చేశాడు. అబ్బా ఆంజనేయులు, ఓకే బాగుంది. ఈయన గోవుల మీద పరిశోధన చేస్తున్నట్ట, మేత పెడుతున్నంట, అరటికాయ పెడుతున్నంట, గోవుల మీద పరిశుద్ధత చేస్తున్నంట. ఈయన ఒక పిహెచ్డి. మేమిద్దరం పిహెచ్డి చదువుకున్న వాళ్ళం కాబట్టి మీరు చాలా పద్ధతిగా, ఆంజనేయులు గారు నేను పెద్ద పద్ధతి అంటున్నాను. ఆహా బాగుందండి. నీ బతుక్కి నీకు నువ్వు చేసిన ఎమ్మెల్యే చేసి నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు, ఆయన చేసిన దుర్మార్గాలు మీరిద్దరూ మాట్లాడుకొని అండర్స్టాండింగ్ అయ్యి ప్రజలకి ప్రతిపక్షం అనేది లేకుండా ప్రజల్ని అన్ని విధాలా పీల్చుకు పిప్పి చేసినటువంటి మీరు, మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదని ఒప్పుకుంటారా? లేదని చెప్పగలరా మీరు? చెప్పడం జరిగితే ఈ వినుకొండ నియోజకవర్గ చేపల చెరువులు మొత్తం మీ మామ పేరును ఎలా పెట్టుకున్నావయ్యా? ఈ వినుకొండ నియోజకవర్గ చెరువులన్నీ కూడా వినుకొండ సొసైటీ అని ఒక ఫామ్ చేసి సప్పిడి వెంకటేశ్వర్లా సప్పిడి ఆయన ఎవరో ఆయన పేరుని ఎలా పెట్టావా మీ మామ పేరున? ఈయన అలా పెట్టాడు. ఈ చెరువులన్నీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈ ఆంజనేయులు ఉండగా ఈ చెరువు వ్యాపారానికి పూర్తిగా మద్దతు ఇచ్చింది ఎవరయ్యా? ఆంజనేయులు. దానికేంటయ్యా ఈయన మాట్లాడే, ఈయన సైలెంట్ అయింది ఎక్కడ అంటే ఈయన దొండపాడు మట్టి వర్మీ కాంపోస్ట్గా తయారు చేసి ఇస్తుంటే ఎక్కడ నాకు తెలియదన్న ఆయన. అదే వ్యక్తి గుండ్లకమ్మలో ఇసుక, అది నాకు తెలియదు. ఆయన అమ్ముకునేది ఈయనకు తెలియనట్టుగా ఉంటుంది. అది గులికలుగా. జింకు బోరా ఈయనకు తెలియదు. జింక్ అమ్ముకోవచ్చు, బోరా అమ్ముకోవచ్చు. ఆ జింకు ఏం జింక్ అమ్ముతుండా, ఏం బోరా అమ్ముతుండా, ఎలాంటి డూప్లికేట్ ఎరువులతో కలిపిది రైతులను మోసం చేస్తుండా అని ఇతను మాట్లాడు. దోసుకున్నారు. మీ ఇద్దరు కలయిక అబ్బా అద్భుతం అండి. ఈ వాళ్ళకి తెరదీశారు. ఇప్పుడు దాకా మీరిద్దరు ఒకటే. దొరల పాలనలో అద్భుతంగా మీరిద్దరు దొరలు కదా బాబు. మీ దొరల పాలనలో ఇవాళ పేదవాళ్ళ పాలనలో మీకు దొరలకు నచ్చట్లా ఈ పేదవాళ్ళ పాలన. దొరలు వాళ్ళిద్దరు. అందులో దొరల్లో కూడా సైన్స్లో ఒక ఆయన పిహెచ్డి చేశాడు, ఒక ఆయన డాక్టరేట్లో పిహెచ్డి చేశాడు కదా. వీళ్ళిద్దరు దొరలు. ఈ దొరల పాలనలో అద్భుతంగా జరిగిందంట వినకుండా ఉన్నట్టు. ఇక నేనంటే ఇంక చెబుతారు ఇంక బ్రహ్మరాయుడు గారు తిట్టాడండి. ఎవరిని తిట్టాల్సిన అవసరం కానీ అనాల్సిన అవసరం కానీ నాకు లేదు. మీరిద్దరు మాట్లాడుకునే భాష, మీ ఇద్దరికున్న అండర్స్టాండింగు ప్రజలు తెలుసుకోలేక ఎన్నాళ్ళ నుంచి అని మీరు అనుకుంటున్నారు. ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. మీరు కాంగ్రెస్ పార్టీలో నువ్వు పోటీ చేస్తే ఆయన ఏం చేశాడా, ఆయన నిన్ను ఎందుకు పోటీ చేశాడా, సోదరుని నిన్ను ఎందుకు యాంటీ చేశాడా, ఇవన్నీ నేను అనలా. ప్రజలు చెప్పుకుంటున్నారు. ప్రజలు చాలా స్పష్టంగా చెప్పుకుంటున్నారు. ఇవాళ సడన్గా ఎక్కడి నుంచి అక్కడికి ఎందుకు దూకారు? మేమందరం దొరలం కదా, మేమందరం దొరల వైపే ఉండాలి అని. దొరలం కావాలంటే దోపిడీ వ్యవస్థ కావాలి. ఆ దోపిడీ వ్యవస్థలో మీరు భాగస్వాములు. ఆ వ్యవస్థలో భాగస్వాములు కాబట్టే ప్రజలు అది గమనించారు. నిజంగా అండి, వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఒక్కటే చెప్తున్నానండి, బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఎక్కడ కూడా మీరు ఇచ్చిన అధికారాన్ని నా సొంతానికి కానీ నా కుటుంబానికి కానీ నేను ఎక్కడా ఉపయోగించలేదు. వాళ్ళు చెప్పే ఈసీ నరసింహరావు గారు వాళ్ళ అబ్బాయి
వాళ్ళు ఈరోజు కూడా మా ఇంటికాడికి వస్తారు, మాతో మాట్లాడతారు, బ్రహ్మాండంగా ఇది చేస్తాడు, వాళ్ళ సొమ్ము ఏదో మేము లాక్కున్నామని చెప్తారు. ఇలాంటి దౌర్భాగ్య మాటలు మాట్లాడటం, దౌర్భాగ్యంగా మాట్లాడటం, ఇవన్నీ ఈ నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యులుగా చేసిన జీవి ఆంజనేయులు, మల్లికార్జునరావు గారికి నేను ఒక్కటే చెప్తున్నాను. మీరు మీ సంస్కృతిలో మీరు వెళ్ళండి. నేనైతే మటుకి వాస్తవాలు మాట్లాడకుండా ఆగే ప్రశ్నే లేదు. మీరు ఎన్నేనానండి, నువ్వు రోజువారీ ఆ దావులూరోడు నుంచి ఒక మెసేజ్ పెట్టిస్తావు తెల్లారే వరకు, ఇదే మల్లికార్జున బూతులు వాడుతూ పెట్టించుకో. అతను ఒకటి చేత రోజువారీ నా మీద బూతులు పెట్టిస్తాడు, పెట్టించుకోండి, నేను చూడనయ్యి. ఎందుకంటే నేను అవి మీరిద్దరు రోజువారీ పెట్టించే సంగతి నాకు తెలుసు. వినుకొండ నియోజకవర్గంలో ఈ దావులూరు అనే పిల్లాడికి నాకు ఏం సంబంధం అయ్యా? నేను ఆ పిల్లాడికి ఏం చేసినయ్యా? ఎందుకు పెడుతుండయ్యా? ఈ మల్లికార్జున బుద్ధి అది. వాళ్ళ బామ్మద్దులు ఏదో కాగితాలు తీసుకొచ్చి ఇచ్చారంట, నా మీద ఏదో కోర్టులో కేసులు పడి దావాలి. ఏయో తీసుకురమ్మను, ఏయో శిక్షలు చెబితే నేను మరి జైలు చేయాలిగా, తీసుకురమ్మను, తీసుకొచ్చి పెట్టమను. నీచమైనటువంటి మీ సంస్కృతికి, నికృష్టమైనటువంటి మీ కలయిక్కి ఇన్ని రోజుల నుంచి మీ ఇద్దరు కలయిక బ్రహ్మనాయుడికి తెలియదు అనుకుంటే అది మీ పొరపాటు. నాకు తెలుసు, తెలిసినా వచ్చి కూర్చుండి. నేను ఏనాడు అతన్ని ఈ పార్టీలోకి రమ్మని నేను పిలవలేదు, అతను నా పక్కన వచ్చి కూర్చోమని నేను అనలేదు. ఆనాడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు కాడికి పోయి ఆయన కండ వేసుకొని వచ్చాడు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి కాడ పోయి కండ వేసుకొని వచ్చాడు. ఆ కండవల గురించి నేను మాట్లాడలేదు. నేను 4 పార్టీలు మారాను, 16 పార్టీలు మారాను అనుకో, ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ మారాను అనుకో. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు చుట్టూ తిరగాల్సిన అవసరం నాకేమొచ్చింది? నేనేమన్నా ఎమ్మెల్యే చేశానా? మీ పార్టీలో నేనేమన్నా మెంబర్ చేశానా? మీ పార్టీలో మీ తరపు నుంచి నేను ఎలాంటి పోటీ చేశా? ఈ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నేను ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేశాను. ఎస్, కాంగ్రెస్ పార్టీలో నాకు ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజారాజ్యం పార్టీ 2 కలయిక కలిసినామన్నారు. ఆ కండవలు ఈ కండవలు, ఇప్పుడు జనసేనను ఇప్పుడు తెలుగుదేశం 2 కండవలు వేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ ఆంజనేయులు చెబుతూ ఉంటాడు, ఈ ఆంజనేయులు గారు నీకు జనానికి తెలియదు అనుకుంటే పిచ్చ మాటలు మాట్లాడితే జనానికి తెలుసు. పిచ్చ మాటలు మాట్లాడుతున్నావు. మీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కండ వేసుకున్నాడా లేదా? మీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ కండ వేసుకుంటే నువ్వు వేసుకున్నట్టా కాదా? మీ అందరూ ఆ కాంగ్రెస్ వాళ్ళతోటి చట్టాపట్టాలు వేసుకొని తిరిగి వచ్చారా లేదా? తర్వాత బీజేపీ కండవలు మీరు వేసుకున్నారా లేదా? తర్వాత బీజేపీ వాళ్ళని వివాదించి మళ్ళీ మీరు బయటకు వచ్చారా లేదా? మళ్ళీ ఇప్పుడు జనసేన మీరు ఇద్దరు కండవలు కప్పుకున్నారా లేదా? ఇప్పుడు ఆయన కండవ ఈయన కండవ ఆయన కప్పుకుంటున్నారా లేదా? కప్పుకుంటున్నారు. అలాంటి కార్యక్రమంలో భాగంగా ప్రజారాజ్యం పార్టీలో దేనున్నప్పుడు కాంగ్రెస్ ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేసే కార్యక్రమంలో భాగంగా అప్పుడు నేను రైతు రాజ్యం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ కలయిక జరిగింది. దాన్ని మేము విభేదించాం కాబట్టే మేము పార్టీలకు అతీతంగా నా పని నేను చేసుకుంటున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నన్ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించాడు. తర్వాత కొన్నాళ్ళు ఆ పిలిపించినప్పుడు కూడా నేను కండ వేసుకోలేదు. ఆ తర్వాత కొన్నాళ్ళకి నేను ఆ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇక్కడ మీ గురించి మేము ఒక్కటే అడుగుతున్నాం, మీరు చేసింది ఏదో చెప్పుకోండి. మేము చేసింది చెప్పుకుంటున్నాం. మీరు చెప్పటం మేము పార్ట్నర్ని, వాళ్ళు ఆ పార్ట్నర్లు ఎప్పుడో పార్ట్నర్ అంట, ఆయన్ని ఇబ్బంది పెట్టారంట. ఈ పెద్ద మంది చెబుతాడు ఆ కాగితంలో చదివి అవన్నీ చూసి
ఇప్పుడు ఇలాంటి దానికి ఇంత అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ధూళిపాల సాంబశివరావు అనే వ్యక్తి మా పార్ట్నరు, ఆయన మా పార్ట్నరు అమ్ముకున్నాడు మీ పార్టీ ఆయనకే, ఆ వెంకట్రావు గారికి అమ్ముకున్నాడు. ఎప్పుడో జరిగింది అది వెంకట్రావు గారికి అమ్ముకొని. ఈ మధ్యకాలంలో ఆయనకు ఆరోగ్యం బాగలేక చనిపోయాడు. దాన్ని ఈరోజు ఎవరు ఆరోగ్యం బాగలేక చనిపోయినా ఏలుపూర్లో అయ్యమారావు చనిపోయాడు బ్రహ్మనాయుడు ఖాతాలో వేయి, అలాంటి చేసేదేమో మీరు. మీ ఇద్దరు కలయికలో నేను అనుకునేవాడిని, ఎప్పుడు నా పక్కన కూర్చుంటాడు, ఎప్పుడు ఆంజనేయుల గురించి ఎప్పుడు ఏమీ మాట్లాడు. ఆ తర్వాత అయిపోయినాక ప్రెస్ మీట్ అయిపోయినాక జ్యోతురు వాడత్తా ఎదవనా కొడుకండి, వాడితో మనకెందుకంటాడు, ఇదేం భాష మాట్లాడుతారు, అబ్బే చెత్త నా కొడుకండి వాడు అంటాడు. మరి ఇతరే పిహెచ్డి చేశాను అంటాడు. పర్సనల్ మాట్లాడకూడదు అంటాడు. నేను పర్సనల్గా ఆయనకేదో కప్పలు తోలే అని చెప్పాడంట. చేపలు తోలేది, కప్పలు తోలేది, అవన్నీ కప్పలంటే ఏంటో, చేపలంటే ఏంటో, వాటి రవాణా అంటే ఏంటో, వాటి ఇదనేదేంటో నీకు తెలుసు. నువ్వు పిహెచ్డి చేసావు కదా ఈ చెప్పల్లో, ఈ చేపల్లో, ఈ కప్పల్లో. నీకున్న ప్రాధాన్యత, నీకు తెలిసినంత అవగాహన నాకెట్ట తెలుస్తుంది? వాడి ఆ చెత్త నా కొడుకండి, వాడి జోలి మనకెందుకంటాడు. అటువంటి మీ చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ఫోటో పెట్టుకొని రోజు దండం పెట్టుకో. మేం కాదన్నావా? మేమేమన్నా వద్దన్నావా? మమ్మల్ని అంటే ఊరుకుంటావా? మమ్మల్ని అంటే ఊరుకుంటావా? మీరు మాట్లాడితే పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి భాష వాడుతున్నారు, మేము మాట్లాడితే ఏ విధమైనటువంటి భాష వాడుతున్నాం అనేది ప్రజలు చూస్తున్నారు. ముందు స్లిప్ అవుతుంది మీరు, నోరు జారుతుంది మీరు. మీరు జారితే, నోరు జారితే కాలు జారాల్సి వస్తుందన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మాట్లాడితే నోరు జారినట్టు, మేం జారితే కాలు జారినట్టు. ఏమబ్బా ఏం చెప్తారండి? ఇద్దరు తోడు దొంగలు కూర్చొని, ఈ రెండు తోడు దొంగలు, ఈ దొంగల్ని వీళ్ళిద్దరు గుళ్ళు కానుంచి, గుళ్ళో దేవాలయాల దేవుళ్ళ దగ్గర నుంచి అన్నిటినీ బాగా అనుభవం ఉంది ఇద్దరికి. జాయింట్ అన్న సంగతి ఈ ప్రజలకు తెలియదు అనుకోవటం. ఇదే పోట్ల రాధాకృష్ణమూర్తి, ఇదే ఆంజనేయులకి, ఇదే మల్లికార్జున మధ్య బేరాలు సారాలు కుదిరిచ్చిన మాట వాస్తవం కాదా అని అడుగుతూ ఉన్నాను. ఇవాళ నేనంటం కాదు, నేనంటలేదు, ప్రజలు అనుకుంటున్నారు. ఎవరు కోట్లు కోట్లు రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని తీసుకుంటున్నారు అనేది ప్రజలు చెప్పుకుంటున్నారు. నేను అడిగానా? నేనే నిన్ను అడగలేదు కదా. ఇప్పుడు నాతోటి అన్నాడు ఏదో ఒక మాట, ఆయన లారీ ద్వాల్తా యాక్సిడెంట్ అయిందని అన్నాడు అన్నాడు. యాక్సిడెంట్ అయిందని నేను అనలేదు. సరే అన్నాడు అనుకుంటే నిన్ను ప్రమాణం చేయమని నేను అనలేదుగా. నువ్వు ఏదనుకుంటే అదే. నువ్వు ప్రమాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు బ్రాహ్మణులకి కాళ్ళు మొక్కుతానన్నావు, నేను కాదనలేదు. దానికి ప్రమాణం చేయని అవసరం లేదు. అది నీ అంతరాత్మగా తెలుసు. నీ అంతరాత్మ సాక్షిగా నువ్వు ఎలాంటి మనిషివో, ఆయన నీ పక్కన కూర్చున్న ఆయన ఎలాంటి మనిషో మీ ఇద్దరికి బాగా తెలుసు. నాకంటే ముందు నుంచి మీరిద్దరు ఉన్నారు కాబట్టి మీరిద్దరికి ఒకరికొకరు ఇది నువ్వు మాట్లాడు, ఇది నేను మాట్లాడతా, ఇది నేను మాట్లాడితే ఇది నువ్వు మాట్లాడు అని మొదటి నుంచి మీరిద్దరు చెప్పుకుంటా వచ్చారు. కాబట్టి నువ్వు ఇది దోసేసుకో, నువ్వు అది దోసేసుకో, దాన్ని నేను మాట్లాడను, దీన్ని నేను మాట్లాడనని మీరిద్దరు అండర్స్టాండింగ్, మీ ఇద్దరు అండర్స్టాండింగ్లో భాగంగా నువ్వు చెరువులు మొత్తం నువ్వు తీసేసుకో, మేమేం కాదనం.
నువ్వు ఆ మాట మాట్లాడే ముందు చేపల చెరువులో దానా వేశాడు, దొండపాడు చెరువు ఎవరిది, ఎప్పటి నుంచి నువ్వు దొండపాడు చెరువు అనేవా దాంట్లో ఆ జేవిఎస్ అనేవా అతను నీకు భిక్ష పెట్టాడు. అతనికి నీకున్న అండర్స్టాండింగ్లో భాగం ఆ జేవిఎస్ వాళ్ళు, వాళ్ళ కొడుకులో వాళ్ళ కూతుర్లో ఎవరు వేసుకుంటున్నారు అది నీకు బాగా తెలుసు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో తెలియని వాళ్ళు లేరు. దీని గురించి మాట్లాడతారు. చేపల చెరువులో అదేసాడని పాల గురించి మాట్లాడతారు. ఆంజనేయులు పాల గురించి మాట్లాడితే మీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 2 లక్షల కోట్లు సంపాదించాడంటే మరి ఆయన కూడా ఆ పనే చేశాడా? మీ చంద్రబాబు నాయుడు కూడా మరి హెరిటేజ్ డైరీ ఇండస్ట్రీ మరి అదే పని చేస్తుందా? అది చెప్పాలి కదా నువ్వు. మీదైతేనేమో అబ్బా బ్రహ్మాండం, ఎవరి అయితేనేమో అవినీతి, మీరైతేనో సైకో జగన్ అనొచ్చు. మీ చంద్రబాబు నాయుడు గారు వినకొండ ఆనకొండ బొల్ల దోసేశాడు అని నోటికొచ్చినట్టు మాట్లాడి జైలుకు పంపిస్తాను అనొచ్చు. అయితే నువ్వు జైలుకు పోయొచ్చు కదా చంద్రబాబు గారు అని అంటే అది తప్పు. మీరంటే ఒప్పు, మేమంటే తప్పు. మీ చంద్రబాబు నాయుడు అంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ, ఎవరన్నా అయితే వాళ్ళు నాయకత్వం కాదు, వాళ్ళు నాయకులు కాదు. ఆ బ్రహ్మాండమైన అపారమైన అనుభవం ఉంటే వాడుకో, ఎవరు వద్దన్నారు నిన్ను? ఈ వినుకొండ నియోజకవర్గంలో అండి దొరల పాలన కావాలి అని వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్న భాగంలో ఈడ ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అందరూ కూడా పేదల పార్టీ, పేదలు పార్టీ, అటువైపు దొరల పార్టీ. ఆ దొరలందరూ కూడా ఈ పేదలను బెదిరించాలని చూసే కార్యక్రమంలో భాగంగా ఎక్కడ కూడా పేదలు ఎవరు కూడా భయపడేదానికి మీ దగ్గర మీ మోసేతి కింద నీళ్లు తాగట్లేదని మీరు మరొక్కసారి మీకు ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మీరు ఇలా చెప్తున్నారు, రా చూద్దాం, రా తెలుసుకుందాం, రా ఆడికి రా మాట్లాడదాం అని. యాడికి అది నేను వచ్చేది కాదు, నువ్వు వచ్చేది కాదు. నువ్వు రాలేవని నీకు తెలుసు, ఓరక చెత్త మాటలు చిత్త మాటలు మాట్లాడేదానికంటే మేము ఒక మాట మీద మాట్లాడతాం. నేను అక్కడికి రావయ్యా అంటే నువ్వు వచ్చేది లేదు, నేను వస్తానయ్యా అంటే నన్ను బానిచ్చేది లేదు. ఇవన్నీ జరిగేవి కాదు. రా తేల్చుకుందాం ప్రజాక్షేత్రంలో అని అన్నావు. దానికి మనకి సిద్ధంగా ఉన్నాం. ప్రజాక్షేత్రంలో నువ్వు నేను, నీ మంచితనం ఏందో, నా మంచితనం ఏందో, మీ పాలన ఏందో, నా పాలన ఏందో ప్రజలు రేపు పూర్తి స్థాయిలో ప్రజలు బ్రహ్మనాయుడు 100% ఎక్కడా తప్పు చేయలేదనుకుంటే పూర్తి స్థాయిలో ప్రజలు నా వైపు ఉన్నారని నేను 100% నమ్ముతున్నాను. నేనే తప్పు చేయలేదని. మీరు చేసిన తప్పులు మీ ఇద్దరి కలయిక గత కొన్ని సంవత్సరాల నుంచి మీ ఇద్దరు సాగిస్తున్నటువంటి దందాలు, గుడుల దగ్గర నుంచి, గోపురాల దగ్గర నుంచి, మీరు చేస్తున్నటువంటి పురుడీల దగ్గర నుంచి, మీరు చేస్తున్నటువంటి దోపిడీ దగ్గర నుంచి, మీరు చేస్తున్నటువంటి స్థలాలు బక్క చిక్కినటువంటి వాళ్ళందరినీ దోసుకున్న దాని దగ్గర నుంచి అవి నేను మాట్లాడతారని దొంగని నన్ను దొంగని ప్రయత్నంలో మీరు భాగంగా ఉన్నారు. అది ఆ ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు తెలుసుకుంటున్నారన్న సంగతి మీరు అర్థం చేసుకోండి. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ప్రజల సౌకర్యార్థం పోలీసు వారి ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలని పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర పండుగ హోదా కలిగిన కోటప్పకొండ తిరునాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల నుండి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని స్వేచ్ఛగా దర్శనం చేసుకుని తిరిగి స్వగృహాలకు వెళ్లడానికి పోలీస్ శాఖ తరపున తీసుకోవాల్సిన అన్ని చర్యలు
తప్పకుండా తీసుకుంటామని తెలిపారు. నూతనంగా ఏర్పడినటువంటి పల్నాడు జిల్లాలో 2వ శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా ప్రజలందరికీ, పల్నాడు జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. అలాగే మనం ఈసారి ఏదైతే రెగ్యులేషన్స్, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ముఖ్యంగా 2 పాయింట్స్ ఉంటాయి మన శివరాత్రిలో. 1 ఘాట్ రోడ్ ద్వారా దర్శనం చేసుకోవడం, 2 కాలిబాట ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవడం, 3 ట్రాఫిక్ రెగ్యులేషన్, 4 ప్రబల నిధి. ఈ 4 పాయింట్ల మీదనే ముఖ్యంగా ఈ నరసరావుపేటలో జరిగే కోటప్పకొండ తిరునాళ్ళ డిపెండ్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య లాస్ట్ మూమెంట్లో ఎవరైతే ప్రబల నిధి కార్యక్రమాలు అవుతాయో ఆ టైంలో ప్రతి ఒక్కరు కూడా రిటర్న్ వెళ్ళడానికి అందరూ ఉత్సుకత చూపిస్తారు. ఆ టైంలోనే మనకు కొంత ట్రాఫిక్ జామ్ కావడానికి ఆస్కారం ఉంది. వాటిని మేము ఈసారి రెగ్యులేట్ చేస్తూ ఏ రూట్లో ఎవరు వెళ్ళాలి అనేది క్లారిటీగా మనం చెప్తున్నాము. దాంతోపాటు ఒక మ్యాప్ కూడా తయారు చేసి ఇస్తున్నాం. ఈ మ్యాప్ను కూడా మీరు చూస్తారు, ప్రతి ఒక్కరు కూడా వెరిఫై చేయండి. దీన్ని పీడిఎఫ్ గ్రూప్లలో పీడిఎఫ్ తీసి ఆల్ సోషల్ మీడియా గ్రూప్స్లలో కూడా దీన్ని పెట్టడం జరుగుతుంది. అలాగే మనం పార్కింగ్ యాప్, కోటప్పకొండ పార్కింగ్ యాప్, ఇది కూడా ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. దీంట్లో 2 వీలర్, ఆటో, లారీ అండ్ ట్రక్స్, దెన్ ట్రాక్టర్స్, కార్లు, వీటికి సంబంధించి పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, నియరెస్ట్ పార్కింగ్ దగ్గరికి మీరు వెళ్ళడానికి కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కోటప్పకొండ పార్కింగ్ యాప్ అని వస్తుంది మనకి. ఆ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని మీరు కోటప్పకొండని ఈజీగా చేరుకోవచ్చు పార్కింగ్ ప్లేస్లలోకి. అందులో కార్లు ఒకవేళ సపోజ్ 2000 కార్లు పట్టే ప్లేస్లో 1000 కార్లు ఆల్రెడీ అకామిడేట్ అయ్యి ఉంటే మనకు అక్కడ క్లియర్గా తెలియజేస్తుంది 1000/2000 అని. అంటే 1000 కార్లు అయిపోయినాయి, ఇంకా 1000 కార్లకి ప్లేస్ ఉందని. సో మీరు ఈజీగా అక్కడికి రీచ్ అయిపోయి మీ వెహికల్స్ని మీరు పార్క్ చేసుకొని పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రజలందరికీ కూడా. అలాగే ఎవరైతే విఐపీస్ పాసెస్ పొందుతారో ఈ విఐపీ పాస్ పొందిన ప్రతి వ్యక్తి విఐపీ బస్ స్టాండ్ పెట్టడం జరిగింది. అక్కడికి వచ్చి దిగి ఏ కారు కూడా విఐపీ కారు పైకి అనుమతించబడవు. అందరూ కూడా ఆర్టీసీ బస్సులను ఏవైతే పైకి పెట్టారో కొండపైకి కోటేశ్వర స్వామి టెంపుల్ వైపుకి ఆ వెహికల్స్నే వాడాలి. బస్సెస్లోనే జర్నీ చేయాలి, మళ్ళీ తిరిగి బస్సెస్లోనే రిటర్న్ రావాలి. వాళ్ళందరికీ కూడా పాసులు ఉంటాయి కాబట్టి ఎవరు టికెట్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ప్రజలు ఎవరైతే మనకు కోటప్పకొండ తిరునాళ్ళకు వచ్చి స్వామిని దర్శించుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సాయిబాబా టెంపుల్ దగ్గర ఘాట్ రోడ్ ఎంట్రన్స్లో పైకి వెళ్ళడానికి బస్సెస్ని పెట్టడం జరిగింది. వాటితో పాటు వివిధ ప్రాంతాల నుంచి చిలకలూరుపేట వైపు నుంచి కానీ, నరసరావుపేట వైపు నుంచి కానీ, సంతమాగులూరు వైపు నుంచి, చుట్టు పరిసర ప్రాంతాల నుంచి ఏ బస్సు వచ్చినా ఆ బస్సును మొట్టమొదట మనం సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రౌండ్ ఎక్కి తీసుకుంటాం. అక్కడ దిగిన తర్వాత అక్కడే కొండపైకి వెళ్ళే బస్సులు కూడా అక్కడే బస్టాండ్ ఉంటుంది. ఆ బస్టాండ్లో ఉన్న బస్సులను ఉపయోగించుకొని దేవుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి అవే బస్సులలో మనం కిందికి రావడానికి స్కోప్ ఉంటుంది. రెండోది ఏమంటే విఐపీస్ ఎవరైతే ఉన్నారో, విఐపీ పాస్లు ఎవరైతే పొందుతున్నారో వీళ్ళకి ఒక చిన్న సూచన ఏమంటే, మీరు ఒకవేళ చిలకలూరుపేట నుంచి వస్తున్నామంటే చిలకలూరుపేట నుంచి ఎడవల్లి ద్వారా రండి, యూటీ జంక్షన్ దగ్గర ఆగండి. యూటీ జంక్షన్ దగ్గర లెఫ్ట్కి తీసుకుంటే క్రసస్ రోడ్ అనేది ఒకటి వస్తుంది. ఆ రోడ్లో వస్తే మనం విఐపీ పార్కింగ్ దగ్గరికి రీచ్ అవుతారు. అది పమ్మిడిమర్రి రోడ్ అంటారు దాన్ని, అది కొండకావూరు రోడ్ అంటాం. కొండకావూరు రోడ్ దగ్గర మీకు విఐపీ పార్కింగ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ పార్కింగ్ చేరుకోండి, ఈజీగా మీ కారు పార్కింగ్ చేసుకోవచ్చు. అక్కడే బస్సెస్ ఉంది, విఐపీ బస్సెస్ అక్కడి నుంచే మొదలవుతాయి కాబట్టి అక్కడ బస్సులో కూర్చొని మీరు కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ అదే బస్ స్టాండ్కి వచ్చి తీసుకుంది. అక్కడే మీ వెహికల్ ఉంటుంది కాబట్టి మీ వెహికల్ తీసుకొని సేమ్ మీరు ఏ రూట్లో అయితే వచ్చారో అదే రూట్లో రిటర్న్ వెళ్ళచ్చు. ఇది విఐపీస్ ఎవరైతే చిలకలూరుపేట వైపు నుంచి వస్తారో. ఎవరైతే నరసరావుపేట, అట్లాగే సంతమాగులూరు, వినుకొండ ఇటువైపు నుంచి ఎవరైతే విఐపీస్ వస్తారో వీళ్ళందరూ కూడా ఎక్కడైతే ఈ గుడిజేపల్లి, మన్నెపల్లి ఈ రూట్స్ కాకుండా మీరందరూ పెట్లూరువారిపాలెం రోడ్డు దాకా రండి. పెట్లూరువారిపాలెం దగ్గర నుంచే మనం విఐపీస్కి రూట్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు నేరుగా విఐపీ పార్కింగ్ జరుపుకుంటారు. విఐపీ పార్కింగ్లో మీ వెహికల్స్ పార్క్ చేసుకుని సేమ్ ఎట్లయితే చిలకలూరుపేట రోడ్లో అక్కడే విఐపీ బస్సెస్ ఉన్నాయో అవే బస్సెస్ని వాడుకొని మనం స్వామివారిని దర్శించుకొని సేమ్ బస్సెస్లో రిటర్న్ వచ్చి మీ వెహికల్స్లో మీరు తిరుగు ప్రయాణం చేయొచ్చు. తిరుగు ప్రయాణం ఎవరు చేయాలన్నా కూడా వాళ్ళందరికీ కూడా నరసరావుపేట వైపు ఎవరైతే వెళ్తామనుకుంటున్నారో వాళ్ళందరికీ జేఎన్టీయూ రోడ్డు అంటే మందా కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ నెల 9వ తారీఖున అమరావతిలో జరిగే వికలాంగుల మహాగర్జన సభను జయప్రదం చేయాలని వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు పందుల కన్ని పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గంలోని 5 మండలాల వికలాంగులందరూ సభలో పాల్గొని కృష్ణ మాదిగ సభను జయప్రదం చేయాలని, ముఖ్య కార్యాచరణ గతంలో ఉన్న వికలాంగుల యొక్క 3000 రూపాయల పెన్షన్ను 6000కు పెంచే విధంగా అమలు కొరకు డిమాండ్ చేస్తూ జరిగే వికలాంగుల మహాగర్జన సభలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.
వినుకొండ అద్దంకి వెళ్లే రోడ్డు కొరకు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టినట్లు గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నక్కా రమణారావు అన్నారు. వినుకొండ నుండి అద్దంకి వెళ్లే ఈ రోడ్డు మార్గంలో పెద్ద కంచర్ల కాలనీ, గోనుగుంట్లవారిపాలెం, ఏనుగుపాలెం గ్రామాల్లో గుంతలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రోడ్డు పరిధిలోని గ్రామ ప్రజల చేత ముఖ్యమంత్రికి 300 ఉత్తరాలు, ప్రధానమంత్రికి 200 ఉత్తరాలు రాసి వాటిని పోస్ట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. సృష్టికి మూలం శ్రీ, ఆమె శక్తియుక్తులు అపారమని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విటంరాజుపల్లి వద్ద గెస్ట్ హౌస్ లో గురువారం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వేడుకలకు జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు సతీమణి, జనసేన నాయకులు, మహిళా విభాగ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ మహిళలు చరిత్ర సృష్టిస్తున్నారని, వాకిలి దాటవద్దని ఆంక్షలు పెడితే ఆవలి హద్దులు దాటి అవనిని జయించి మహిళా శక్తిని చాటుకున్నారని అన్నారు. ఏ దేశంలో అయితే ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో, ఎక్కడైనా అలాంటి మంచి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయో అక్కడే దేశ అభివృద్ధి జరుగుతుంది. ఆ ప్రాంతం యొక్క నాగరికత అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాంతం ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంటుంది. మన భారతదేశం మొదటి నుండి కూడా స్త్రీలను గౌరవించేటువంటి గొప్ప సాంప్రదాయం మంది. అందుకోసం ఎక్కడైతే స్త్రీలను గౌరవింపబడతారో అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి. అందుకే ఈరోజు మహిళల్ని గౌరవించడం అనేది మన సాంప్రదాయం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మహిళా దినోత్సవాలు జరుపుకోవటం మనందరికీ ఎంతో ఆనందం. ప్రతి వాళ్ళకి ఒక దినోత్సవం ఉంటుంది. మహిళల కోసం ఒక ప్రత్యేక దినోత్సవం జరపడం ప్రపంచవ్యాప్తంగా అందరం సంతోషించదగ్గ విషయం. ప్రతి పురుషుడు వెనకాల, సక్సెస్ వెనకాల ఒక స్త్రీ ఉంటుందనేది చాలా వాస్తవం. ఈరోజు దేశంలో అనేక మంది గొప్ప విజయాలు సాధించిన వాళ్ళ వెనకాల, అలాగే ప్రపంచంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన వాళ్ళ వెనకాల ఖచ్చితంగా వారి వెనకాల ఒక స్త్రీమూర్తి ఉంటుంది. నా విషయంలో కూడా, నా జీవితంలో కూడా ఇది వాస్తవం అనేది మీ అందరికీ చెప్తా ఉన్నా. ఈపూరు మండలంలోని కొండ్రముట్ల గ్రామం నందు గురువారం ముత్యాల నారాయణ రెడ్డి గురువు శిష్యుడు చెల్లోపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అక్కా దేవతల కొలువును వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవార్ల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూలు, పసుపు, కుంకుమలతో అలంకరించారు. పొంగళ్లు పొంగించి నైవేద్యంగా పెట్టారు. నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ వారి సూచనల మేరకు వినుకొండ పట్టణంలోని జాలలపాలెం గ్రామ సమీపంలోని ఫ్యాక్టరీ నందు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాణాపాయ సమయాల్లో చేపట్టవలసిన చర్యల గురించి ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బందికి, కార్మికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నిర్వాహకులు వివరించారు. ఈరోజు యాక్చువల్లీ మనకి ఏంటంటే ఈ NDMA అండ్ SDM, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఈ ఆదేశాల అనుసారం ఏంటంటే మన స్టేట్లోని ఒక 17 జిల్లాల్లో 22 ప్రమాదకరమైన ఫ్యాక్టరీస్ని సెలెక్ట్ చేసి వాటిలో ఏంటంటే ఈ కెమికల్ డిజాస్టర్ మీద మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన ఫ్యాక్టరీ వినుకొండలో ఉన్న ఇండోనేకా లిమిటెడ్ ఫ్యాక్టరీ లేనప్పటికీ ముందస్తుగా మనం సమాయత్తం చేసే ఉద్దేశంతో ఎటు స్టేట్ మొత్తం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక ఆన్ సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా లోకల్లో అవైలబుల్ ఉన్న మనం ఫైర్ డిపార్ట్మెంటు, పోలీసు డిపార్ట్మెంటు, అదేవిధంగా మెడికల్, ఇలాంటి కొంచెం ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చేసి మనం ఎంచుకున్న సినారియో, ఒక డమ్మీ సినారియో ఏంటంటే సెంట్రిఫ్యూజ్ దగ్గర, డిశ్చార్జ్ దగ్గర ఈ సాల్వెంట్ ఏదైతే మిథనాల్ ఉందో దాన్ని మనకి వ్యాపర్స్ బయటకు వచ్చి పక్కనే వెల్డింగ్ వర్క్ జరుగుతుండడం వల్ల ఆ స్పార్క్ వల్ల ఫైర్ ఏర్పడడం జరిగింది. దాన్ని మనం ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి అనుకూలమైనంత, వీలైనంత తక్కువ టైంలో ఈ ఫైర్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, లోపల ఉన్న ఫైర్ సపరేషన్, ఎమర్జెన్సీ రెస్క్యూ టీము, ఇట్లా డిఫరెంట్ టీమ్స్
ఈ ఫైల్ని తక్కువ టైంలోనే మనం ఈ సప్లై చేయడం జరిగింది. ఈ భాగంగా కొన్ని ఇక్కడ లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయి చిన్న వాటికి కూడా సెట్ చేసుకోమని చెప్పాను మేనేజ్మెంట్ వాళ్ళకి. ఈసారి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇలాంటి డ్రిల్ని కండక్ట్ చేయాలని ఆశిస్తున్నాను నేను. రాంబాబు గారు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మాక్ డ్రిల్ జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్తో స్టేట్ వైడ్గా ఈరోజు జరిగింది. మొదట మా యూనిట్ కూడా ఆ లిస్ట్ ఆఫ్ కెమికల్ ఇండస్ట్రీస్ ఎక్కడ జరగాలో ఆ లిస్టులో వచ్చింది. కెమికల్ అని పేరు బట్టి వచ్చింది. తర్వాత ఇక్కడ అంత హజార్డస్ ఏం లేవంత ఇబ్బందికరమైన సీన్ ఏమీ లేదనే ఉద్దేశంతో దీన్ని మినహాయించారు. ఇది ఇక్కడ అవసరం లేదని మినహాయించారు. కానీ మేము వాళ్ళని ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారిని మేము రిక్వెస్ట్ చేయడం వలన మాకు కూడా ఒకసారి ఇటువంటి మాక్ డ్రిల్ ఉంటే మా లోపల ఉండే కార్మికులందరికీ ఉపయోగపడుతుంది. ఏదైనా అనుకోని ఏమైనా జరిగినా కానీ వీళ్ళు రియాక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మాకు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తే వారు మన్నించి ఇక్కడ ఆ మాక్ డ్రిల్ని ఇక్కడ కూడా చేశారు. లిస్టులో లేనప్పటికీ మా రిక్వెస్ట్ వలన ఇక్కడికి వచ్చి ఈరోజు సక్సెస్ఫుల్గా మాక్ డ్రిల్ అంతా తయారు చేసి ఒక సీన్ క్రియేట్ చేసి పైకి వచ్చినట్టుగా క్రియేట్ చేసి వస్తే కనుక ఏం చేయాలనే దాన్ని వివరించి దీన్ని ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది కూడా మా మేనేజ్మెంట్కి సలహాలు ఇవ్వడం జరిగింది. ఆ సలహాలని పూర్తిగా అనుసరించి మేము అన్నీ చేసి మళ్ళీ ఒక 3 నెలల్లో ఒకసారి మళ్ళీ మాక్ డ్రిల్ చేయవలసిందిగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇలాగే ప్రతి 6 నెలలకి ఒకసారి మాక్ డ్రిల్ చేస్తాము. చేయడం వలన ఇప్పుడు వరకు ఈ 25 ఏళ్లలో ఇంతవరకు ఎప్పుడు ఏది జరగలేదు. ఫ్యూచర్లో కూడా జరగకుండా ఉండడానికి ఇంకొంచెం మాకు ఉపయోగపడుతుంది ఇది అనే ఉద్దేశంతో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారికి కుదిరినప్పుడు వల్ల ఒక 6 నెలలకి ఒకసారి అయినా కానీ మాతో ఇది చేయించి మాకు తోడ్పడవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేయడం అయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా సిబ్బంది కౌన్సిలర్ షకిలాను వెంకయ్యలను ఘనంగా సత్కరించారు. అనంతరం వారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మనం ఇంత ఘనంగా ఇంత ఉత్సాహంగా జరుపుకుంటున్నాము అంటే నిజంగా ఇది ఎన్నాళ్ళ నుంచో మహిళల పట్ల ఆదరణ లేకపోవడం వల్ల ఒకప్పుడు వాళ్ళకి ఎక్కువ విలువిచ్చేవాళ్ళు కాదు. అంత మొదల ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ కూడా ఆడపిల్లలు పుట్టారు అంటే కొంచెం చిన్న చూపుగా ఆడపిల్ల అన్నట్టు ఉండేవాళ్ళు. అదే మగపిల్లలు అయితే ఇంకా ఎగిరెగిరి చెప్పేవాళ్ళు అబ్బాయి పుట్టారని. కానీ ఆ స్థితి నుంచి ఇవాటి రోజు మా ఇంట్లో ఒక మహాలక్ష్మి కావాలి, అమ్మాయి కావాలి అనే ఆదరణతోటి ప్రతి కుటుంబంలో దాదాపు 99% మంది, ఎందుకంటే నా ఫ్రెండ్సే ఉన్నారు, అమ్మాయి కావాలనుకుంటే అమ్మాయి పుట్టలేదు అని కొంచెం నిరుత్సాహపడిన సందర్భాలు చాలా చాలా విన్నాను. మహాశివరాత్రిని పురస్కరించుకొని వినుకొండ నియోజకవర్గ ప్రజలకు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఆ త్రికోటేశ్వర స్వామి దీవెనలు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రేపు మహాశివరాత్రి పండగ సందర్భంగా రేపు అంటే 8వ తారీఖు రేపే ఆ తిరునాళ ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి జాతర. అందులో ఆ త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండలో కొలువైన స్వామి, ఆ స్వామి దర్శనానికి అందరూ ఆ స్వామి దర్శనం చేసుకొని ధరించాలని, అందరికీ శివరాత్రి పండగ సందర్భంగా ఆ ఈశ్వరుడు ఆ కోటయ్య స్వామి ఆశీస్సులు ఉండాలని, అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు, భోగభాగ్యాలు కల్పించాలని ఆ త్రికోటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వినుకొండ ప్రాంత ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.